गणाधिपतये नमः तव पादारविन्दयोः वेदोक्तसुमनदिव्यमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। आत्मदक्षिणभक्तिपूर्वक साष्टाङ्ग नमस्कारां समर्पयामि। छत्रचाम्रादि समस्त सर्वोपचारां समर्पयामि। यस्य स्मृत्यारामोक्तः पूजा क्रिया शून्यं सम्पूर्णतां जगत्यो नमः परमेश्वर मन्त्रहीनं क्रियाहीनं भक्तिं गणार्वेत्पूर्णं मया देवा परिपूर्णं स्तनयाध्यानावाहनादि षोडशोपचार पूजया च भगवान् सर्वहेतं ब्रह्म गणपतिदेवतार्पणमस्तु। गणपतिप्रसादं सरसा नामे शतमानं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः यजमान्यस्य सर्वकार्येषु सर्वदा दिग्विजय सिद्धिरस्तु। नूतन भवन निर्माण विषयेषु सर्व आटंक निवारण सिद्धिरस्तु। అందరికీ నమస్కారం। మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జిల్లా జైలు సంబంధించి డ్రైనేజీ సమస్య చాలా కాలంగా ఉంది। ఈ డ్రైనేజీ సమస్య వల్ల మొత్తం వాటర్ అంతా కూడా స్టాగ్నేట్ అయిపోవడం, వర్షాలు వచ్చినప్పుడైతే మొత్తం కూడా మునిగిపోవడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి। దాన్ని దృష్టిలో పెట్టుకుని 9,95,000తో ఈరోజు ఈ డ్రైన్ పనులకి శ్రీకారం చుట్టడం జరిగింది। అట్లాగే ఈ డ్రైన్ అంతా కూడా కనెక్టివిటీ తీసుకెళ్లి మెయిన్ డ్రైన్ లో కలిపితే మొత్తం వాటర్ అంతా కూడా, ముఖ్యంగా ఈ మెయిన్ రోడ్ మీద వాటర్ కూడా కొంతవరకు ఈ డ్రైన్ లాగేదానికి అవకాశం ఉంది। ఆ రకంగా మరి ప్లాన్ చేస్తున్నాం। ఎప్పుడైతే ఇక్కడ డ్రైన్లు ఉన్నాయో ఈ వర్షం ఎంత వచ్చినా కూడా ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి వర్షాలు వచ్చినాయి। అందుకని దానికి శాశ్వతంగా పరిష్కారం చేస్తున్నాం। దాదాపు ఈరోజు 54 లక్షల రూపాయలతో డ్రైన్లు కానీ రోడ్స్ వర్క్స్ కానీ ఇవాళ ప్రారంభోత్సవ కార్యక్రమం చేశాం। మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న మన ఏదైతే డ్రైనేజ్ గ్యాప్లు ఉన్నాయి అట్లాగే ఇంకా ఫర్దర్ ఎక్స్టెన్షన్ కూడా ఎస్టిమేషన్ ఉంది। తొలి విడతగా ఆయన ఒక 13 కోట్ల రూపాయలు ఇమీడియట్ గా రిలీజ్ చేయమని చెప్పడం జరిగింది। ఏదైతే ఇవాళ ఆ గ్యాప్లు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయమంటాం। అవన్నీ కానీ చేసుకోగలిగితే ఒక 50% పరిష్కారం అవుతుంది। మిగతా కూడా వస్తే పంపింగ్ ఇవన్నీ కూడా దగ్గర ఒక 115 కోట్ల దగ్గర ఉంది। అవన్నీ కూడా వస్తే పంపింగ్ కానీ ఇవన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది। దానికి తగ్గట్టుగా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం।